Hello viewers, welcome to Telugu Dose and don't forget to subscribe my channel. ఈ వీడియోలో నేను ఇంటర్ సెకండ్ ఇయర్ కామర్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని డిస్కస్ చేయబోతున్నాను. చాలామంది వ్యూయర్స్ ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్ అండ్ క్వశ్చన్ పేపర్స్ గురించి అడిగారు. సో హ్యావ్ స్టార్టెడ్ దిస్ వీడియోస్. సో ఫస్ట్ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో చూసినట్టయితే సెక్షన్ ఏలో మీకు ఆన్సర్ ఎనీ 2 అంటే మీకు తెలిసినట్టు 3 ఉంటే దాంట్లో 2 ఆన్సర్ చేయాలి. దాంట్లో క్వశ్చన్స్ చూస్తే వాట్ ఈస్ సెబీ, డిఫైన్ బ్యాంకింగ్, వాట్ ఆర్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ క్వశ్చన్స్ అనేవి మనకు వచ్చాయి. సెక్షన్ బిలో మీకు తెలిసినట్టు యూ నీడ్ టు ఆన్సర్ ఎనీ 4 ఫ్రమ్ ది గివెన్ క్వశ్చన్స్. అంటే మనకి 20 లైన్స్ కంటే ఎక్సీడింగ్ కాకుండా యూ నీడ్ టు ఆన్సర్. సెక్షన్ బిలో మనం క్వశ్చన్స్ చూసినట్టయితే లిస్ట్ అవుట్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ SEZs, what are the characteristics of entrepreneur, what are the difference between primary market and secondary market, explain the principles of directing అనే క్వశ్చన్స్ మనకి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 8th వన్. దీంట్లో మనకి 6 ఇచ్చారు, దాంట్లో 4 అటెంప్ట్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ ది ఫీచర్స్, స్టేట్ ది ఫీచర్ ఆఫ్ ఇన్సూరెన్స్ డైరెక్టింగ్, ఎక్స్ప్లెయిన్ ది స్పెషల్ సపోర్ట్ ఎక్సిస్టెంట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. మీరు ఈ చాప్టర్స్ చెక్ చేసుకోండి, అసలు ఏ యూనిట్స్లో నుంచి వస్తున్నాయో యూ కెన్ రిఫర్ దెమ్. సెక్షన్ సిలో చూసినట్టయితే మనకి బేర్స్, వాట్ ఈస్ IRDA, అడాప్టివ్ ఎంటర్ప్రెన్యూర్, బ్రిడ్జ్ లోన్స్, హాకర్స్ అండ్ పెడ్లర్స్, డిఫైన్ ప్లానింగ్, బాండెడ్ వేర్ హౌసెస్, ఇవన్నీ క్వశ్చన్స్ అనేవి మనకు ఉన్నాయి. నెక్స్ట్ 17th వన్ వచ్చి బిల్స్ ఆఫ్ లీడింగ్. నెక్స్ట్ పార్ట్ 2 మీకు తెలిసినట్టయితే అకౌంటింగ్ అనేది మనకి 50 మార్క్స్ ది పార్ట్ 2. దాంట్లో మనకి 20 మార్క్స్ ప్రాబ్లం అనేది కంపల్సరీ వస్తుంది. సో మీరు చూసినట్టయితే ఇది 20 మార్క్స్ ప్రాబ్లం. ఇలాంటి ప్రాబ్లమ్సే మీకు ఎగ్జామ్లో వస్తాయి. సో మీరు ఒక దగ్గర నోట్ డౌన్ చేసుకోండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది మీకు అర్థం అవుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే ఇది 20 మార్క్స్. రిటైర్మెంట్ అనేది 20 మార్క్స్. నెక్స్ట్ మనకి 10 మార్క్స్ ఉంటాయి ప్రాబ్లమ్స్. దాంట్లో 2 ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని 1 అటెంప్ట్ మనం చేయాలి. ఇవి దానికున్న అడ్జస్ట్మెంట్స్ ఈ విధంగా ఉంటాయి 20 మార్క్స్వి. నెక్స్ట్ చూసినట్టయితే సెక్షన్ ఈలో మీకు ఈ సమ్స్ అనేవి మనకున్నాయి. రాయ్ అండ్ కంపెనీస్ అండ్ గూడ్స్, ఇలాంటి సమ్స్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అంటే ఇన్కమ్ అండ్ డిబెంచర్స్ దాంట్లో ఉంటుంది. ఇవి 10 మార్క్స్వి. 19th 20వి 10 మార్క్స్వి. నెక్స్ట్ చూసినట్టయితే మనకి 5 మార్క్స్వి ఉంటాయి. లెట్స్ సీ వాట్ ఆర్ దేర్ ఇన్ 5 మార్క్స్. 5 మార్క్స్లో చూసినట్టయితే మనకి ఎక్స్ప్లెయిన్ ది డిఫరెన్స్ బిట్వీన్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అనే క్వశ్చన్ వచ్చింది. దీంట్లో 4 క్వశ్చన్స్ ఉంటాయి. యూ నీడ్ టు అటెంప్ట్ ఓన్లీ 2, either 2 answers or 2 problems, or you can answer 1 answer and 1 problem also. These are the problems and questions which have been given. 23rd క్వశ్చన్ ఇది. 24th వచ్చేసి ఒకటి ప్రాబ్లం ఒకటి క్వశ్చన్. ఇది లాస్ట్ యూనిట్లో నుంచి వస్తుంది. రైట్ ది 5 అడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది సింపులెస్ట్ అండ్ ఈజియెస్ట్ చాప్టర్. నెక్స్ట్ ఇంకా లాస్ట్ సెక్షన్ చూస్తే సెక్షన్ జీలో మీకు ఈ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. మీరు అన్ని నోట్ డౌన్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ప్రీవియస్ క్వశ్చన్ మోడల్ పేపర్స్, ఇంకా మీకు అవసరమైన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంకా మన సెకండ్ ఇయర్ క్లాసెస్ వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. డూ వాచ్ ఇట్. మీరు ఆ వీడియోస్ చూడండి, ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు యూ. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే డూ కమెంట్. Thank you for watching this video and don't forget to subscribe my channel for online classes and important questions.